శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున అమ్మ కడుపునే పుడతాను జన్మ జన్మలకి. ఇదండి శీర్షిక కుసుమం. అమ్మ కడుపునే పుడతాను జన్మ జన్మలకి. అమ్మ ప్రేమ అలాంటిది. అమ్మ రుణం తీర్చుకోలేనిది. అమ్మ లేకపోతే ప్రపంచమే శూన్యం. అలా ఉంటుంది అమ్మ గురించి చెప్పాలంటే. ప్రేమ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అమ్మ ప్రేమే. ఇంకే ప్రేమ గుర్తుకు రాదు. ఎందుకంటే ప్రేమే తప్ప స్వార్థం తెలియంది అమ్మ. ఆ తల్లి ప్రేమే అలాంటిది. నవమాసాలు మోసి కని పెంచడానికి తల్లి ఎంత కష్టపడుతుందో మన బిడ్డగా మనకి తెలియకపోవచ్చు. అందులో తప్పులేదు. కానీ ఎంత ప్రేమ పంచుతుందో బిడ్డలకు ప్రతి బిడ్డకు తెలుస్తుంది. కానీ తెలిసి తెలిసి ఎందరో ఎన్నో తప్పులు చేస్తుంటారు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఎంత చెప్పుకున్నా సరే ఇంకా ఎంతో ఎంతో మిగిలిపోయే ఉంటుంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. జపాన్‌లో పూర్వం ఒక క్రూరమైనటువంటి అలవాటు ఉండేదట. వయసైపోయి ఏ పనులు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకొనెళ్ళి ఎత్తైన కొండ ప్రాంతాలలో వదిలి వచ్చేవారంట వాళ్ళ బిడ్డలు. వారి పని కూడా వారు చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి, అలమటించి, క్షీణించి ఆ కొండ కోనల్లో, ఆ కొండ గుహల్లో, ఆ కొండ ప్రాంతాల్లోనే అసూలు బాసేవారు. అంటే చనిపోయేవారనమాట. ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని కొండల్లో వదిలేసి రావటానికి తన భుజాల మీద మోసుకొని బయలుదేరాడు. సరే దారిలో భుజంపై ఉన్న తల్లి ఏదో చేస్తున్నట్లు అనిపించి గమనించగా చెట్టు కొమ్మల నుంచి ఆకులు తెంపటం గమనించి చాలా దూరం వెళ్ళిన తర్వాత తల్లిని దించి, "అమ్మా, నువ్వెందుకు ఆకులు తెంచుతున్నావు?" అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి ఇలా సమాధానం చెప్పింది. "నాయనా, నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేయాలని, పైగా నేను తిరిగి రాకూడదని చెప్పి చాలా దూరం తీసుకొని వస్తున్నావు నాన్న నువ్వు. ఒకవేళ వచ్చేటప్పుడు నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమో అని బాధతో నీకు దారిని తెలిపే ఉద్దేశంతో ఆ కొమ్మలను తెంపి ఆ ఆకులను దారి పొడుగునా వేస్తూ వస్తున్నాను నాన్న. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇల్లు చేరుతావని చెప్పి నా ఆశ" అని చెప్పింది ఆ తల్లి. అమ్మ మనసు మంచు కన్నా చల్లనిది, తెల్లనిది, స్పష్టమైనది. మల్లె కన్నా తెల్లనిది, దేవతతో సమానరాలు అమ్మ. అందుకే అలా చెప్పింది. ఆమె మాటలు విన్న తర్వాత ఆ యువకుడికి మనస్సు చివుక్కుమంది. కనువిప్పు కలిగింది. నో, నో, అమ్మని తీసుకెళ్ళనని చెప్పి తల్లిని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళి చక్కగా చూసుకోవటం మొదలుపెట్టేసేసాడండి. ఇదండి కథ. అప్పటినుంచి అందరూ ఆ ఆచారాన్ని వదిలేసేసారక్కడ. మానేసేశారు. మనం కన్న పిల్లలు ఏమి చేసినా నేను కూడా చిన్నప్పుడు అలాగే చేశాను. ఇలానే చేశాను. ఇప్పుడు నా పిల్లలు కూడా అంతే అని చెప్పి మురిసిపోయే మనం మన తల్లిదండ్రులు వృద్ధులైపోతే నేను కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అలా ఉంటాను అన్నమాట ఎందుకనుకో మనం చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. జన్మనిచ్చారు తల్లి, తండ్రి. ఈ రోజున మనం ఇలా ఉన్నాము అంటే, ఇలా మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం తల్లి, తండ్రి ఇద్దరు. నాన్న మేధస్సుతో, ఉషస్సుతో, అమ్మ జన్మనిచ్చింది మనకి. జన్మనిచ్చిన తర్వాత మనని పెంచి పెద్ద చేశారు. జ్ఞానం వచ్చేంత వరకు వాళ్ళు మనని పెంచడానికి ఎంత కష్టపడ్డారో మనకి కూడా తెలియదు. కానీ నేటి తరమైనా సరే మన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం పాకులాడి
మన స్థాయికి మించిన చదువులు చదివిస్తున్నాం. అప్పులు కూడా అయిపోతున్నాం. తల్లిదండ్రుల మీద కన్నా బిడ్డల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటున్నాము. వాళ్ళ ఇష్టాలు తీర్చడానికి పాటుపడే మనం మనకి భవిష్యత్తులో వచ్చేది ఆ ముసలితనమేనని ఎందుకు మర్చిపోతున్నాం? అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే గనక ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి మనం. మనిషి శాశ్వతం కాదు. అది అందరికీ తెలుసు. ఇది మాయా సంసారం. ఇది మాయా శరీరం, మానవ దేహం అని చెప్పి తెలుసు. చనిపోవటం ఖాయమని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క జీవి ఆఖరికి వృక్షాలు సైతం ప్రకృతిలో ఏదైతే జనించిందో ప్రతి ఒక్క జీవి కూడా మరణం తథ్యం. పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. అయితే మనకి తెలిసినా కూడా తెలియదు. అక్రమార్జన చేసేస్తుంటాం. మరి చాలా మందిని హింస పెడుతూ ఉంటాం. డబ్బు సంపాదన విషయమై ఎంతో మందిని మనం రకరకాలుగా హింసిస్తూ ఉంటాం. వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చివరికి వాళ్ళని చంపడానికి కూడా సిద్ధంగా ఉంటాం. వాళ్ళ భవిష్యత్తును అంతం చేస్తాం. అలాగే వాళ్ళు సిరి సంపదలతో, ఆరోగ్యంతో ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేక అసూయపడిపోయి బడబాగ్ని చిందులు వేసేటట్టుగా వాళ్ళని సునామీలాగా కప్పేస్తాం. ఎందుకో తెలియదు గొడవలు. అన్నదమ్ముల మధ్య గొడవలు, కుటుంబంలో గొడవలు, ప్రతిదానికి గొడవలు, పరస్పరం మాట పట్టింపులు. ఒక చిన్న మాట వస్తే జీవితాంతం మాట్లాడకుండా అలా ఉన్నటువంటి అన్నదమ్ములు ఉన్నారు. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారు. తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళు ఉంటున్నారు కూడా. మరి ఏంటి? ఏం ఏం తీసుకొని వెళ్తాం? ₹1,00,00,000 సంపాదిస్తాం. కానీ కడుపుకు ఎంత తిండి తినాలో, ఎంత ఆకలిస్తుందో అంతే తింటాం. ఆకలి అన్నది ఇప్పుడు లేదండి అసలు. నిజంగా కడుపు అనకూడదు గానీ మందుల పుట్ట, రోగాల పుట్ట అయిపోతుంది కడుపు. ప్రతి ఒక్కళ్ళ కడుపు కూడా రోగాల పుట్ట, మందుల పుట్ట. వేసుకుంటూనే ఉంటున్నారు మందులు. 3 పూట్ల వేసుకుంటూనే ఉంటున్నాం మందులు. ఒక చిన్న మిరపకాయ బజ్జీ తిన్నా, లేదా ఒక పునుగు తిన్నా, లేకపోతే ఇంకేదైనా సరే స్నాక్స్‌గా ఏదైనా తిన్నా రాయించుకునే శక్తి మనకు ఉండట్లేదు. అది పెద్ద వయసు లేదు. వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళకి అలాగే ఉంది పరిస్థితి. ఏం బావుకుంటున్నాం? సంపాదిస్తున్నాం. దేనికోసం? కుటుంబం కోసం. కుటుంబం బావుండాలనే ఆలోచనతో ఉంటున్నాం తప్ప, ఉన్నన్నాళ్ళు మనం హాయిగా, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన జీవితం వెళ్ళే లోపలగా 4 కాస్త మంచి పనులు చేయాలి. కుటుంబానికి మంచి పనులు చేయాలి. ఈ జన్మని, ఈ శరీరాన్ని, ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి తల్లికి గాని, తండ్రికి గాని సేవ చేసుకోవాలి, రుణం తీర్చుకోవాలని చెప్పి మనం అనుకోవట్లేదు. ఎందుకో తెలియదు. ఆధునిక పోకడలతో వెర్రిమొర్రి వేషాలేసుకుంటూ నిజంగానే ఎక్కడ ఉంది అంతు? ఎక్కడ ఉంది అంచు? ఎక్కడ ఉంది సరిహద్దు? దేనికైనా సరే, డబ్బు సంపాదనకైనా సరే, నువ్వు విలాసవంతమైన జీవితం అనుభవించడానికైనా సరే, ఎక్కడ లేని సకల సదుపాయాలు, సకల సౌలభ్యాలు, సకల విలాసాలు, వినోదాలు, విందులు, చిందులు ఇవన్నీ ఎక్కడుంది అంతు? ఎంతవరకు చేస్తావు? ఎంతవరకు ఎగురుతావు? ఎంతవరకు పైదాకా ఎగురుతావు? ఓపిక ఉన్నంత వరకు ఎగురుతావు. అన్నీ సంబరపడిపోతావు. ఆరోగ్యం దెబ్బతినంగానే చతికిల పడిపోతావు. అది కష్టం. ఎందుకంటే చక్కగా అమ్మ చేసేటువంటి వంట గాని, లేకపోతే భార్య చేసే వంట గాని, లేకపోతే ఇంట్లో చక్కగా కూర్చొని చేసేటువంటి వంట, తినేటువంటి తిండి, వీటన్నిటి ముందు మనం బలాదూర్ ఎవరైనా జీవితంలో అవన్నీ మర్చిపోతున్నాం మనం. అవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నామండి ఈ రోజున? పిజ్జాలు, బర్గర్స్ అని నానా రకాల తిండ్లు.
ఏం తింటున్నామో మనకే తెలియదు. ఆ! శాకాహార భోజనం గాని, మాంసాహార భోజనంలో గాని చాలా తేడాలొచ్చేసాయి. చాలా తేడాలొచ్చేసేసాయి. తిండి విషయంలో, తాగుడు విషయంలో ప్రతి దాంట్లో దృఢకాయలైపోతున్నాం. ఒబేసిటీ బాగా పెరిగిపోతుంది మనుషుల్లో. తెలియకుండానే ఆడ గాని, మగ గాని ఏదైనా సరే. ఇట్లాగైతే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియట్లేదు ఆలోచిస్తే. నేను చెప్పొచ్చేది ఒకటేనండి. ఈ శరీరం మనది కాదు. ఆయుష్ ఎంతవరకు ప్రమాణం. ఆయుష్ భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి శతమానం భవతి అని 100 ఏళ్ళు రాసి పంపిస్తాడు. చక్కగా రాస్తాడు. కానీ మన నుదిటిన ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతను తలకిందులు చేసుకుంటుంది మన అలవాట్లతో, మన చెడు అలవాట్లతో మనమే చేసుకుంటున్నాం. అందరూ కాదంటారా అందులో? నిజమే. ఒకసారి నిజంగా అనకూడదు గానీ, అది విధి విధానం అనుకుంటాం. చక్కగా చిన్న వయసులో ఉండంగానే కొంతమందికి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. చిన్న వయసులో ఉండంగానే కొంతమందికి హార్ట్‌లో హోల్ పడుతుంది. చిన్న వయసులో ఉండంగానే చాలా మందికి పారాలిసిస్ స్ట్రోక్ వస్తుంది. తెలీదు పాపం. తెలియని వయస్సు 11 ఏళ్ళు, 12 ఏళ్ల వయసులో గూడా. అలాగే ఏ అలవాట్లు లేని వాళ్ళకి, ఏ దురలవాట్లు లేని వాళ్ళకి సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతున్నారు. అతి చిన్న వయసులోనే. అతి చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి చనిపోయిన మహిళామతల్లు ఎంతోమందున్నారు. అదంతా ప్రారబ్ధ కర్మ అనుకోవాలో, లేకపోతే ఏమనుకోవాలో తెలియట్లేదు. కాకపోతే తప్పదు. ఎందుకంటే ఏ తప్పులు చేయకుండా, ఎలాంటి చెడు వ్యసనాలకు మనం లోను కాకుండా, అలా చనిపోవటం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే దురదృష్టం, విధి విధానం. కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు, సమాజానికి సేవలు చేసేవాళ్ళు హఠాత్ మరణం చెందుతూ ఉంటారు. బాధేస్తుంది. ఏం పాపం చేశాడని, ఏ తప్పు చేశాడని ఇలా జరిగిందని చెప్పి. అవి విధి విధానం. వాళ్ళ అజాగ్రత్త వల్లో, లేకపోతే, ఇంకేదైనా కొని తెచ్చుకున్నటువంటి ప్రమాదాలు, లేతే మొండికేసి చేసేటువంటి పనుల వల్లో చనిపోతే అది వేరు. ఏమీ లేకుండా జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని అసలుకునే వాళ్ళు గూడా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా జాలి చూపించాలి. అలాంటప్పుడే అనిపిస్తుంది. ప్రారబ్ధ కర్మ ఇంతవరకే రాసిపెట్టుంది జీవితం అని జెప్పి. తప్పదండి. మనం అనుకోవాలది. మరి రోజు చేసే డ్రైవింగే, రోజు వెళ్ళే దారే, రోజు తినే ఫుడ్డే, మరి రోజు నిత్యకృత్యంగా దైనందిన జీవితమే. ఒక్కో రోజున తెలియకుండా, అనుకోకుండా ప్రమాదాలు కొని తెస్తాయి. ప్రాణాలు పోయే ప్రమాదాలు. వాటిని మనం నివారించలేము. బుద్ధి కర్మానుసారణి అన్నట్టు కర్మను బట్టి బుద్ధి రాసుంటుంది. ఈ రోజున ఇలా చేయాలి అని అనిపిస్తుంది పాపం. చనిపోవాలనే ఆలోచనతోనే రోజులాగానే ఉంటుంది. ఈ రోజున ఇలా రూట్ మారుద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఎంతో మందిని మనం చూస్తున్నాం. చాలా బాధేస్తూ ఉంటుంది తలుచుకుంటే. కాబట్టి ఒక్కటి మాత్రం నగ్న సత్యం అండి. చెప్పాల్సింది ఇక్కడ నారుమంచి ఏం చెప్పదలుచుకున్నానంటే నారుమంచిగా తల్లిని, తండ్రిని మనం బతికున్నంత వరకు, వాళ్ళు బతికున్నంత వరకు సేవ చేసుకుంటూనే ఉందాం. తర్వాత మన తల్లిదండ్రులు ఎలా వృద్ధాప్యంకి వెళ్ళిపోయారో, మనం గూడా అలాగే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాం. మన బిడ్డలు మనని చూస్తారా లేదా అన్న ఆలోచన వద్దు. మనం ఉన్నంత వరకు మన తల్లిదండ్రులను బాగా చూసుకుందాం. మన బిడ్డల సంగతి మనం హోప్ పెట్టుకోవద్దు. చూస్తారా లేదా అని. ఇండివిడ్యుయల్‌గా బతకటానికి దానికే ప్రిఫరెన్స్ ఇద్దాం మనం ఎక్కువగా. ఉన్నంతలో ఆస్తి మొత్తం కూడబెట్టేసేసి కొడుకుల చేతుల్లోనో, కూతుళ్ళ చేతుల్లోనో పెట్టొద్దు. మీరు కొంచెం దాచుకోండి. మీకొక ఇల్లు దాచుకోండి. మీ ఇద్దరు భార్యాభర్తలకి. మనం కొంచెం మనకి స్వార్థం కాదు. భవిష్యత్తు రీత్యా చక్కగా భవిష్యత్తులో నాకు నేను ఇంకా నిలబడగలను. ముసలితనం వచ్చినా సరే, నా భార్యని నేను చూసుకోగలను ఆరోగ్యంగా ఉన్నంత వరకని. ఈ రోజుల్లో చాలామంది ముందు ఆలోచనతో, దురాలోచనతో కాదండి. దూర ఆలోచనతో చాలా మంచి పనులే చేసుకుంటున్నారు. డబ్బు విషయంలో గాని, కూడబెట్టుకోవటంలో విషయంలో. ఎందుకంటే చెప్పలేము. ఈ రోజున మనం ఉన్నట్టుగా ముఖ్యంగా
ఈనాటి తరం, ఎన్నటి తరం తల్లిదండ్రులను చూస్తూ ఉంటే కొంచెం అసహ్యం వేస్తుంది మనకి. 60స్ వచ్చిన వాళ్ళు, 70స్ వచ్చిన వాళ్ళు ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. కలి ప్రభావమో ఏంటో. తాత ముత్తాతలు అయితే లేదు గానీ, మన తల్లిదండ్రుల విషయం వచ్చేటప్పటికి 60 ఏళ్ల వయసులో ఉన్నటువంటి తండ్రి, 60 ఏళ్ల వయసులో ఉన్న తల్లి ఇలాంటి పనులు కూడా చేస్తారా అని ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడిపోతుంది. అది అందరికీ తెలుసు, చూస్తున్నాం. తల్లి చేసే పనులను బట్టి పిల్ల చేస్తుంది. అలాగే తండ్రి నడిచే మార్గాన్ని బట్టి బిడ్డవాడు కూడా నడుస్తాడు, కొడుకు కూడా. అట్లా ఉంది దైనందిన జీవితం. మంచి చెప్తున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా బతకాలి, ఇలా జీవించాలి సంఘంలో అంటే ఎదురు తిరుగుతున్నారు ప్రతి దానికి కూడా. ప్రతిదీ హల్చల్ చేస్తుంది. విచిత్రాతి విచిత్రంగా ఉంది. ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా ఉంది సభ్య సమాజం. కాబట్టి నారు మంచి నోట మంచి మాటలు చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఆ తల్లిదండ్రులను మనం గౌరవిద్దాం. వాళ్ళు ఉన్నంత వరకు హాయిగా చూద్దాం. దయచేసి చరివిత చరణమే ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయటం మామూలే అందరికీ కూడా. కానీ ఎందుకనో తెలియదు, చెప్పాలనిపించింది, చెప్తున్నాను. మరొకసారి మళ్ళీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. భవదీయుడు నారుమచ్చి.